నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ ఆధ్వర్యంలో మరియు సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో మన భారత జాతీయ గేయమైనటువంటి వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ ఉపాధ్యాయ స్వరపరిచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులతో వందే మాతరం పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించి పటేల్ నగర్ చౌరస్తా మీదుగా వందే మాతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ఏ భిక్షపతి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పరకాల శ్రీకాంత్, వెంకటస్వామి గౌడ్, నగర నాయకులు పెంటం రామచందర్, ఈశ్వర్, తిరుపతి గుప్తా, అంబర్పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, సరోజిని, జ్యోతి, రాజనేత, యువ మోర్చా నాయకులు నరేష్, అజయ్, ఆర్ సాయి, మల్లికార్జున్, ఎస్సీ మోర్చా నాయకులు రవీందర్ కుమార్, లింగం, సరస్వతి స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా వందే మాతరం గీతం పాడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థం కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మీరంతా చదువుతున్నారు, చిన్నప్పటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది అలవాటు చేసుకోవాలి. మీరు ఏం చదువుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఎందుకు ఒక మ్యాథ్స్ కానివ్వండి, తర్వాత ఇంగ్లీష్ అయినా ఏదైనా ఒక వాళ్ళ పదం నేర్చుకోవాలన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసుకుంటాము. అట్లాగే ఈ యొక్క గేయం యొక్క అర్థం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎప్పుడైనా దాని అర్థం తెలుస్తుందా? మ్యాథ్స్ లో కూడా మీకు బాగా ఉంటుంది. మ్యాథ్స్ అన్ని మంచి కార్యక్రమాల్లో వందే మాతరం పాడుతూ సంతోషపడతారు. కాబట్టి మనం స్వతంత్ర సమయంలో ఇచ్చే బహుమతి ఇదే అని విద్యార్థులందరూ తెలుసు. త్యాగం చేస్తే స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం రావడానికి అనేక ఆయుధాలు ఉపయోగించినాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నందుకు మాత్రమే ఈ రోజు మనం అన్ని కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. గత 2 సంవత్సరంలో మనం ఏం చెప్తున్నాము? మనకు ఇండిపెండెన్స్ ఆజాదీ వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ఆ సంవత్సరం అంతా కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవాలు అని చెప్పి మనం చెప్తున్నాం. అది కేవలం మన నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా